ఇప్పుడు మీరు టీటీడీ మెంబర్గా ఉన్నారు, మరి అక్కడ ఏం చేయబోతున్నారు? అంటే ఇది నేను యాదాద్రి చేసేటప్పుడే నేను తిరుమలలో బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా ఉన్నానండి. ఓకే. సో నన్ను అపాయింట్ చేశారు. దాని తర్వాత ఒక అంజనాద్రి టెంపుల్ని డిజైన్ చేశాను తిరుమలలో. సో మళ్ళీ మనకి చేంజ్ మళ్ళీ కొంచెం డిలే అయింది. ప్లస్ నాకేంటంటే తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్ అవడం అనేది ఇది దేవుడు ఒక అనుగ్రహం, లేకపోతే అవలేం. యాజ్ అ విశ్వకర్మగా నేను ఫస్ట్ టైంగా బోర్డు మెంబర్ అవ్వడం అనేది, ఒక టెంపుల్ ఆర్కిటెక్ట్గా అనేది ఇంతవరకు ఎవరు లేరు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు జీవితం అంతా రుణపడి ఉన్నాను. అండ్ ఒక డిప్యూటీ పవన్ సీఎం కళ్యాణ్ గారితో జర్నీ అయితే మీది అందరికీ తెలిసిందే. సో ఆయన అనుకున్న ఆయన కోరిక ఏంటంటే తిరుమలలో మనకి ఒక బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు టెంపుల్స్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ పార్ట్ అయినా కూడా సో నేను చేయగలను. ఎందుకంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ పొలిటికల్ యాక్టివిటీస్ నేను లేదు. సో అండ్ ఆయన కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి అపాయింట్ చేశారు. సో ఇది ఒక నాలో లేదు, బట్ ఆయన మనసులో ఉండి ఆయనే చెప్పడం జరిగింది. సో బోర్డు మెంబర్ అవడం అనేది ఇది నా అదృష్టంగా, అంటే స్వామివారికి సేవ చేయడానికి, అదేలాగా అలిపేరి ఎంట్రన్స్ డిజైన్ అయినా సరే అండి, అది కూడా డిజైన్ చేయమని తిరుమల దేవస్థానం వాళ్ళు బోర్డులో మీటింగ్లో అయింది. సో ఉన్న నా టైమ్ ఆఫ్ పీరియడ్లో నేను అది కూడా ఎంట్రన్స్ అండ్ మెట్ల దారి కూడా డిజైన్స్ కూడా చేస్తున్నాను. సో తొందరలో ఆ ప్లానింగ్స్ కూడా అవుతుంది. ఓకే.